దేవుడే డైరెక్ట్ గా వస్తే సరిపోదని, దేవుడే డైరెక్ట్ గా వస్తే ఈ భూమి మీద మనుషులకి రక్షణ దొరకదని ఆయన తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ఆ దేవుడు 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి ఆయన సువార్త పరిచర్య కొరకు బయటికి వెళ్ళినప్పుడు గలిలయ అనే ప్రాంతానికి ఆయన వచ్చాడు. అంటే గలిలయ అనే ప్రాంతంలో అందరూ దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఆ ప్రాంతం అంతా శాపగ్రస్తముతో నిండిపోయినప్పుడు, ఆ ప్రాంతం అంతా నెమ్మది లేక చీకటి బ్రతుకుతున్న సందర్భంలో ఈ మహాదేవుడైన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు గలిలయ ప్రాంతానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 12వ వచనములో నుండి మనం చూస్తే ఆయన 30 సంవత్సరాల తరువాత గలిలయ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో చీకటి బ్రతుకుతున్న వాళ్ళందరినీ ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకురావడానికి దేవుడు ఆ ప్రాంతానికి దిగి వచ్చాడు. ప్రభునందు ప్రియ ఈ ప్రాంత వాసులారా, ఈ డబుల్ బెడ్రూమ్ లో నివసిస్తున్న ప్రతి కుటుంబీకులారా, దేవుడైన రావడానికి ముఖ్య కారణం ఎవరు నశించిపోకూడదని, ఎవరు నరకానికి పోకూడదని తన్ను తాను తగ్గించుకొని ఆయనే తన్ను తాను వ్యక్తులుగా చేసుకొని భూమి మీదకి వచ్చాడు. ఆయన రాకపోతే రక్షణ లేదు. ఈ పాప జీవితం జీవిస్తున్న మనం మానవుని రక్షించడానికి, చీకటి బ్రతుకుతున్న వానికి ఎలుగును తీసుకురావడానికి ఆయనే దిగివచ్చి ఎలుగుగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. 12వ వచనములో అక్కడ రాయబడుతూ ఉంటుంది, యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి అక్కడ నివాసం ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని 2 దేశాలు దాటి వచ్చాడు. కపెర్నహూము అనే ఒక ప్రాంతానికి వచ్చి గలిలయ ప్రాంతం అంతా తిరిగి ఆ ప్రాంతం అంతా చూసినప్పుడు గలిలయ ప్రాంతంలో అందరూ చీకటి బ్రతుకుతున్నారు. ఆశ్చర్యకరమైన వెలుగులో లేదు. ప్రతి కుటుంబంలో నెమ్మది లేదు. ప్రతి కుటుంబాల్లో రక్షణ లేదు. పాపం విస్తరించిపోయినందున, అందరూ శాపగ్రస్తులుగా మార్చబడినందున దేవుడు గలిలయ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన నజరేతు అనే ఆయన ఊరిని విడిచిపెట్టి గలిలయ ప్రాంతానికి వచ్చాడు. 14వ వచనంలో చదివిస్తూ ఉన్నది, జెబూలూను దేశమును నప్తాలి దేశమును యొర్దానుకు అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలేయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. దేవునికి స్తోత్రం. పెట్టుకోసారి చెప్దామా? చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూశారట. గొప్ప వెలుగు చూశారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతవరకు నువ్వు ఒకవేళ చీకటి బ్రతుకుతున్నావేమో, ఆశ్చర్యకరమైన వెలుగును నా ప్రభు తీసుకొచ్చాడు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రాండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని అంటున్నాడు ఆయన. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను నన్ను తీసుకొచ్చిన దేవుడు. ఒకప్పుడు మేమందరము కూడా చీకటి బ్రతికిన వాళ్ళమే. ఒకప్పుడు చీకట ప్రాంతంలో ఉన్న వాళ్ళమే. మా జీవితాలు చీకటిగా ఉన్నాయి. మా బ్రతుకులు చీకటిగా ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన దేవుడు ఆయన వాక్యము మమ్మల్ని దర్శించినప్పుడు యేసే క్రీస్తు నాకు రక్షణ కలగజేసిన దేవుడు, ఈడ కూర్చున్న ప్రతి ఒక్కరికి రక్షణ ఇచ్చిన దేవుడు ఆయనే. చీకట్లో ఉన్న మా జీవితాల్లోకి ఆశ్చర్యకరమైన వెలుగును తీసుకొచ్చిన దేవుడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ కుటుంబంలో నెమ్మది సంతోషము లేక, ఆనందము లేక, ఆరోగ్యము లేక, ఇంకా మనశ్శాంతి లేక, ఎన్ని డబ్బులు ఉన్నా, ఎంత ఏది ఉన్నా, బంధుమిత్రులు ఉన్నా, శ్రేయాభిలాషులు ఉన్నా, సంతోషాన్ని కోల్పోయావేమో, ఆనందాన్ని కోల్పోయావేమో, ప్రశాంతత కోల్పోయావేమో, ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, నీవు నా దగ్గరకు వస్తే నీకు నేను విశ్రాంతినిస్తాను.
నీవు నా దగ్గరకు వస్తే నీకు వెలుగునిస్తాను, నీ చీకటి బ్రతుకును తొలగిస్తాను అని అంటున్నాడు ఆయన. ఎంతకాలము చీకట్లో బ్రతుకుతావు? ఎంతకాలము నువ్వు సిగ్గుతో బ్రతుకుతావు? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రమ్మని ఆయన పిలుస్తున్నాడు. గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజలు చీకట్లో ఉంటూ, చీకట్లో ఉండడం అంటే వారి జీవితాన్ని చీకటిగా మార్చుకోవడం దాని అర్థం. చీకట్లో ఉండడం అంటే ఇప్పుడు చీకట్లో ఉన్నట్టుగా కాదు, వాళ్ళ జీవితమే చీకటిగా ఉన్నది. వాళ్ళ జీవితంలో సంతోషం లేని బ్రతుకులన్నీ చీకటితో ఉన్నట్లే, ఆనందం లేని బ్రతుకులన్నీ చీకటితో ఉన్నట్లే. అనారోగ్యం పాలైన కుటుంబాలు, సంతోషమైన కుటుంబాలు, సమాధానం లేని కుటుంబాలన్నీ చీకట్లో బ్రతుకుతున్నట్లే అటువంటి ప్రజలు గలిలయ అనే ప్రాంతంలో నివసిస్తున్నారు. వారందరినీ దేవుడు దర్శించి చీకట్లో కూర్చున్న వారికి, ఆ ప్రజలందరికీ గొప్ప వెలుగు వచ్చేలాగా చేశాడు. తరువాత అంటాడు, మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లోను కూర్చొని ఉన్న వారికి వెలుగు ఉదయించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణ ఛాయల్లో ఉన్నవారు, చీకట్లో ఉన్నవారికి, మరణ ప్రదేశంలో ఉన్నవారు, వాళ్ళందరికీ దేవుడు గొప్ప వెలుగును తీసుకొచ్చాడు. ఆయన నజరేయుడైన యేసు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన నిన్ను నన్ను రక్షించి నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చే దేవుడు. ఆయన ఆ చిన్న వయసులోనే యేసు ప్రభుని సంపాలని హేరోదు రాజు ప్రయత్నించినప్పుడు దేవదూత ప్రేరణ ద్వారా ఐగుప్తు దేశమునకు పంపించి తిరిగి మళ్ళీ తన ప్రజలను ఆ దేశంలోనికి రప్పించి తన ప్రజలను కాపాడటానికి దేవుడు ఎంతగానో పరిశుద్ధాత్మ దేవుడానికి సపోర్టుగా నిలబడ్డాడు. కాబట్టి లూకా సువార్తలో కూడా చక్కగా రాయబడుతూ ఉంటుంది. 2వ అధ్యాయములో 7వ వచనంలో, 5వ వచనం చూస్తే ఇంకా బాగుంటుంది. గలిలయలోని నజరేతు నుండి యూదాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వాళ్ళు వచ్చారు. బెత్లెహేము అనే పట్టణమును